హాయ్ హలో నమస్తే హాయ్. యాజ్ ఇట్ ఈస్ ఎపిసోడ్ అయిపోయిందండి. యాక్చువల్లీ చెప్పడానికి ఏం లేదనిపించింది నాకైతే. ఎందుకంటే ఎలిమినేషన్ అనేది ఒక రకంగా చూస్తే అన్ఫేర్ అయిందేమో అనిపించింది. సో దీనికి 3 పాయింట్స్ చెప్తాను. అంటే మిగతా వాళ్ళలాగా నేను అంత డీప్ అనాలిసిస్ అయితే నేనేం చేయట్లేదు, కానీ స్ట్రైట్ టు ఫ్యాక్ట్స్ ఏమున్నాయంటే, ఎలిమినేషన్ ప్రాసెస్లో మనం లాస్ట్ 3 సీజన్స్లో చూసుకుంటే కనుక, అంటే బిగ్ బాంబ్ అనేది అది ఎయిదర్ ఇట్ షుడ్ బి యూజ్డ్ ఫర్ ఫన్ జనరేషన్ అని అవ్వచ్చు, లేదు డిసిప్లిన్ నేర్పించడానికి అవ్వచ్చు, లేదు ఇంకొకటి ఈ రకంగా ఉంది తప్పితే ఒక వ్యక్తిని ఎలిమినేషన్లో పెట్టాలి లేదు కంప్లీట్ అవుట్ ఆఫ్ ద హౌస్ పంపించాలి అనే దానికి బిగ్ బాంబ్ ఈ సీజన్ మాత్రమే యూజ్ చేశారు. గత 3 సీజన్స్లో లేదు. అది ఒకటి. అది బిగ్ బాస్ చేసిన తప్పు. ఇది కళ్యాణి గారి తప్పు కాదు, సేమ్ ఎట్ ద టైం దేవి చేసిన తప్పు కూడా కాదు. అంటే తను కూడా ఎక్స్పెక్ట్ చేయదు కదా నేను దీంట్లో ఉంటాను, అలాగే కళ్యాణి కూడా ఎక్స్పెక్ట్ చేయదు ఎలిమినేట్ చేయాలంటే ఎవరిని చేస్తారు, అది బిగ్ బాంబ్ అవుతుంది అని. సో ఆ రకంగా అది బిగ్ బాస్ చేసినటువంటి తప్పు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇంకేమైనా పెట్టుండొచ్చు. హౌస్లో రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరు కూడా డైరెక్ట్ అక్కడ ఆవిడని ఎలిమినేట్ చేయలేదు, ఇన్ ద సెన్స్ నామినేట్ చేయలేదు. అది ఒకటి. తర్వాత ఇంకొకటి ఎక్కడొచ్చింది అంటే సింపతి ఆర్ ఒక కైండ్ ఆఫ్ సెంటిమెంట్ దీంతో ప్లే చేస్తూ దానివల్ల దేవికి నెగిటివిటీ వచ్చిందా అనే పాయింట్. ఎందుకంటే అమ్మ రాజశేఖర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, నా లైఫ్ లాంగ్ దేవి ఎనిమీ కిందే ఉంటుంది అని చెప్పారు చూసారా, ఆ పాయింట్ ఒకటి. అండ్ ఇంకా ఇంకా అదే సిచ్యువేషన్కి సంబంధించి ఈవెన్ లాస్యాకి కూడా వచ్చింది. అట్ ద సేమ్ టైం ఇందాక దేవి లాస్యాతో చెప్తుంది, నువ్వు ఏది చెప్పాలనుకున్నావో అది క్లియర్ కట్గా చెప్పేసి ఇదర్ తప్పో ఒప్పో. అంటే షీస్ టు ఎంకరేజ్ దట్ పర్టిక్యులర్ ఇన్సిడెంట్. ఏదైతే లాస్య అమ్మ రాజశేఖర్ గురించి చెప్పాల్సి వచ్చిందో ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ని మళ్ళీ ఎగదోయాలి అన్న విధంగా చెప్పడం. సో ఇవి నెగిటివ్ అయ్యాయి తనకి, దేవికి. ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చినా, ఎందుకంటే ఫస్ట్ సెకండ్ వీక్లోనే చెప్పుకున్నాం, దేవిలో ఒక నార్మల్ అంటే రిపోర్టర్ని చూస్తాం ఎప్పుడు కూడా, ఒక ఛానల్కి సంబంధించి ఒక జర్నలిస్ట్ కింద అవుట్డోర్లోకి వెళ్ళి రిపోర్ట్ చేయడం ఇవన్నీ చూస్తాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పర్ఫార్మెన్స్, అరే ఇంత న్యాచురల్గా చేస్తుందా, అంత మంచి యాక్ట్రెస్ తను అని చెప్పి ఒక మంచి ఇంప్రెషన్ క్రియేట్ అయింది. అండ్ ఇవాళ కూడా చూసారుగా హౌ బ్యూటిఫుల్ షీ సాంగ్. అంత మంచిగా పాడుతుందా పాటలు కూడా అనేది హిడెన్ టాలెంట్స్ అని ఒక్కసారి హౌస్ బయటికి తీసుకొచ్చింది. ఓకే, వాట్ ఎవర్. ఎలిమినేషన్ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ ఇంకా చెప్పుకోవాలంటే ఈ నెగిటివ్ సెంటిమెంట్ అనేది వర్కౌట్ అయింది. అయితే ఇక్కడ పబ్లిక్ని తప్పట్టాలి. అమ్మ రాజశేఖర్ తను అలా అన్నాడు అంటే తనేదో గట్టిగా పెద్ద ఒక తప్పు చేసేసింది కాబట్టి షీ ఈజ్ ద విలన్ అన్న మూమెంట్లో క్రియేట్ చేయడం అనేది అది ఒకటి. అండ్ మొన్న కూడా థర్డ్ది నేను చెప్పిన దానికి మేబీ అది ఒక రకంగా జెన్యూన్ అయి ఉండొచ్చు. ఏంటి అంటే హౌస్లో వీళ్ళందరూ బిగ్ బాస్కి సారీ చెప్పడం, అందరూ బిగ్ బాస్కి సారీ చెప్తున్నప్పుడు అందులో ప్రతి ఒక్కరికి సంబంధించి నేను చెప్పాను అప్పుడే, ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది తప్పు హౌస్లో అన్నప్పుడు ప్రతి ఒక్కరిది తప్పే. గంగవ్వ తప్ప. గంగవ్వకి ఇంగ్లీష్ రాదు, మాట్లాడదు. అప్పుడప్పుడు వీళ్ళు నేర్పించే వర్డ్స్ మాట్లాడడం తప్పితే తనంతట తనకి రాదు. దేవికి వచ్చు, అయినా సరే తెలుగులో ఎక్కువ శాతం మాట్లాడినా వీళ్ళందరితోటే యూజువల్గా ఎలా మాట్లాడాలో అలా మాట్లాడినప్పుడు తంది కూడా తప్పే అవుతుంది. సో ఆ లిటిల్ బిట్ ఆఫ్ అరగెన్స్ అనుకోవాలేమో దాన్ని, ఆ ఒక పాయింట్. సో దాంట్లో అది కూడా ఏమైనా అగేన్స్ట్ అయ్యిందేమో అన్న ఒక పాయింట్ వచ్చింది. అండ్ ఇంకా చెప్పుకోవాలంటే దేవి గురించి ఇవన్నీ ఇంకా కిచెన్ గొడవలు ఇవన్నీ హౌస్లో ఏముంటాయండి, పెద్ద దాని గురించి మాట్లాడడానికి కూడా అవసరం లేదు. అలాగే మొన్న మాట్లాడుకుంటూ బయాస్డ్ అన్నది కూడా వచ్చింది. అంటే అఖిల్ ఏం చేసినా కూడా దేవి అఖిల్నే సపోర్ట్ చేస్తుంది, అఖిల్ తప్పు ఉన్నా రైట్ ఉన్నా దేవి అఖిల్నే సపోర్ట్ చేస్తుంది అన్న పాయింట్లో. అండ్ ఇవాళ వెళ్తూ అసలు బిగ్ బాంబ్, సరే అది బిగ్ బాంబ్ కింద కూడా రాదు, సేవ్ చేయడం అనేది, దాన్ని కూడా నేను ఒప్పుకోను, అది పక్కన పెట్టేస్తాను. నామినేషన్స్ లేకుండా ఉండాలి అన్నది వేరు, ఎలిమినేషన్ వేరు, కంప్లీట్ సేవ్ అనేది ఇవన్నీ ఇందాక తనకి చెప్పుకున్నట్టే అవుతాయి. ఎందుకంటే నిన్న చాలామంది అనుకున్నది, ఈవెన్ నేను చెప్పింది కూడా ఏంటంటే టాప్లో ఎలిమినేషన్ అయ్యే దాంట్లో ఎవరు ఉంటారు మ్యాక్సిమం అయితే కనుక ఏదర్ మెహబూబ్ లేదు దేవి అనుకున్నాం. ఎందుకంటే సోషల్ మీడియా అవ్వచ్చు, ఓటింగ్ చాలామంది వెబ్సైట్స్లో పెట్టిన ఓటింగ్ అవ్వచ్చు, అన్నీ కూడా కామెంట్స్ కూడా అందరూ మేము ఓటేసింది మెహబూబ్కే అని చెప్పి పెట్టడం జరిగింది. బట్ లక్కీలీ ఎక్కడ సేవ్ అయ్యాడనేది కరెక్ట్గా తెలియలేదు, కానీ మొత్తానికి సేవ్ అయిపోయాడు పిల్లగాడు. అది దేవికి ఎఫెక్ట్ అయింది. అయితే ఇక్కడ పబ్లిక్ నుంచి చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇట్స్ జస్ట్ అ గేమ్.
ప్రతి ఒక్కళ్ళు గేమ్ ఆడడానికి వెళ్ళారు, గేమ్లోనే ఇంకో గేమ్ నడుస్తుంది అంతే తప్ప అక్కడ ఏది వెళ్ళి మనం ఏదో పక్కన ఒక 10 ఫ్లాట్స్ వాళ్ళందరం కలిసి ఉండి ఇక్కడ సరదాగా మనం ఇలా ఉందాం, ఇక్కడ మంచిగా లేకపోతే ఇక్కడ నుంచి మనం ఎలిమినేట్ అవుతాం, ఇట్లాంటిది కాదు. ఆ హౌస్లో ఎలా ఉండాలి ఏంటి అనేది డిసైడ్ చేసేది మనమే. సో ఇండైరెక్ట్గా మనం డిసైడ్ చేస్తున్నాం వాళ్ళు ఎట్లా ఉండాలి అనేది. అది సెంటిమెంట్స్కో వీటికో మనం ఒకటి పెట్టుకుని చేయడం కాదు. లెట్ ఇట్ బీ కమ్ ఫ్రమ్ దెమ్. అక్కడ బాగోలేదు అంటే కనుక పరిస్థితి ఓపెన్గా చెప్పేయచ్చు. సోషల్ మీడియాలో వీటిలో చెప్పిన దానికే మనకి థర్డ్ వీక్ సెకండ్ వీక్ నుంచి కూడా కాస్త చేంజ్ వచ్చింది. ఫస్ట్ 2 వీక్స్ అంతా చప్పగా ఉంది, టీఆర్పీ రేటింగ్స్ కూడా పడిపోయాయని చెప్పి ఘోరంగా రాశారు రివ్యూస్ అన్నీ కూడా. ట్రోల్స్, బిగ్ బాస్ ట్రోల్స్ అయితే లెక్క లేనన్నున్నాయి ఫస్ట్ 2 వీక్స్లోనే కంపేర్ టు లాస్ట్ 3 సీజన్స్. దాంతో ఇంకా వీళ్ళకి యాజమాన్యం వాళ్ళకి కాస్త భయం పట్టుకుందో ఏంటో తెలియదు కానీ ఒక ప్యాటర్న్ అనేది మార్చారు గేమ్కి. ఇప్పటికీ అవే చిల్లర గేమ్స్, సేఫ్ గేమ్స్ నడిపిస్తున్నాడు తప్పితే పెద్ద ఏం లేదు, ఇంకా మారాలి. అప్పుడప్పుడు సెన్సిబుల్గా అనిపిస్తుంది అంతే తప్ప ఈ సెంటిమెంట్స్ వర్కౌట్ అవుతాయనో లేదా ఇంకొకటనో ఫ్యాన్ క్లబ్స్ అనో ఇట్లా కాదు. లెట్ దెమ్. ఇప్పుడు గంగవ్వతో పోల్చుకుంటే మిగతా వాళ్ళందరూ కూడా నథింగ్. గంగవ్వకి నిజంగా ఓట్స్ పెడితే మిగతా వాళ్ళు ఎవ్వరు అసలు పక్కన కూడా ఉండరు, తేలిపోతారు అందరూ. అలా అనుకుని గంగవ్వ ఒక్కదాన్ని సపోర్ట్ చేస్తే ఎట్లుంటుంది? కాదు కదా. సో ఇవన్నీ కొంచెం డిస్టర్బింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎట్లా అంటే కన్ఫ్యూజ్డ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో పబ్లిక్ అనేవాళ్ళు ఈ కన్ఫ్యూజన్లో పడకుండా జెన్యున్గా పెట్టాలి అని. ఎందుకంటే దేవికి ఉన్నదానికి మనం కారణాలు ఒక 3-4 నుంచి 5 దాకా చెప్పుకోవచ్చు సీరియస్ ఇన్సిడెంట్స్. బట్ మిగతా వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో వీ హ్యావ్ టు థింక్ వైజ్. ఓకే, ఎనీవే దేవి ఎలిమినేట్ అయింది. ఇంకా నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్స్లో ఎవరు ఉంటారు అనేది రేపటి నుంచి మళ్ళీ చెప్తారు. కాబట్టి కొత్త కెప్టెన్ గంగవ్వ అండర్లో హౌస్ ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు చెప్పడానికి అక్కడ కొంచెం అంటే గంగవ్వ తర్వాత ఇంకెవరున్నారు చూసుకుంటే చెప్పేవాళ్ళు హౌస్లో కొంచెం పెద్దగా మెచ్యూర్డ్గా చెప్పేవాళ్ళు ఎవరున్నారంటే మిగతా వాళ్ళు లేరని కాదు. అమ్మ రాజశేఖర్, తర్వాత దేవి, లాస్య, ఇలా ముగ్గురే. దాని తర్వాతే మిగతా వాళ్ళందరూ వస్తారు. ఒక్కొక్కరికి ఏ రకంగా ఉంది ఏంటి అనేది నోయల్ వస్తాడు కాబట్టి. సో ఇప్పుడు ఉన్నది వాళ్ళ ముగ్గురు. గంగవ్వతోటి ఎట్లాగా వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళందరితోటి ఏ రకంగా ఉంటుంది హౌస్లో అనేది సో వీ హ్యావ్ టు సీ టుమారో. మొత్తానికి ఈరోజు ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకుని ఏం చూసినా కొంచెం ఫన్ జనరేట్ అయింది. అండ్ ఓకే, మిగతా వాళ్ళు సేవ్ అయిన దాంట్లో ఒక్కొక్కరికి దట్స్ ఫైన్. అట్లీస్ట్ ఈ వీక్ నుంచి అయినా గేమ్ ఇంకా కాస్త సీరియస్గా మొదలవుతుంది, ఇంకా కాస్త ట్విస్టులతోటి వీటితోటి వెళ్తుంది అనేది ఒక పాయింట్. ఇందాక ఎవరో కొన్ని కామెంట్స్లో పెట్టారో చూసింది ఏంటంటే దేవి గారిని ఎలిమినేట్ చేయడం అనేది చాలా అన్యాయం, బిగ్ బాస్ పరంగా అయితే అన్యాయం వరకే. కానీ లాస్ట్ సీజన్లో చేసినట్టు ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే వన్స్ డన్ అయిపోయినట్టే అక్కడ పెట్టుకోండి. అలీ రిజాన్ తీసుకొచ్చినట్టు 2 సార్లు ఇక్కడ అట్లా పెట్టి మళ్ళీ గేమ్ మొత్తం కన్ఫ్యూజ్ చేయొద్దు. ఉన్నది ఉన్నట్టు ఒక్కొక్కరిని పంపించుకుంటూ వెళ్ళండి. ఆల్రెడీ ఇప్పటికి 3 లోపల దోలారు, 3 పంపించారు, పెద్ద డిఫరెన్స్ ఏం లేకుండా పోతుంది. ఇంకో 4 వారాలు ఎక్స్టెండ్ అవుతుందేమో అనుమానం కూడా ఉంది. అందుకని ఈసారి ఇంకా వైల్డ్ కార్డులు, స్పెషల్ ఎంట్రీలు, మళ్ళీ సీక్రెట్ హౌస్లో ఉంచి మళ్ళీ పబ్లిక్ పంపించమన్నారని పంపించడాలు దయచేసి ఇలాంటివి పెట్టుకోకండి. ఉన్నదాన్ని కంటిన్యూ చేసి ఎవరో ఒకళ్ళని అందులో పెట్టేసేయండి. ఒకవేళ కంటెస్టెంట్స్ సరిపోవట్లేదు అన్నప్పుడు ఒకేసారి డబల్ ఎలిమినేషన్ చేసేసేయండి, పర్వాలేదు. ఇది బిగ్ బాస్కి నా ఒపీనియన్ అనుకోండి, నేను ఇద్దాం అనుకున్న అడ్వైజ్. నాది కనుక మీకు నచ్చినట్లయితే, నా అడ్వైజ్ కనుక మీరు కూడా ఇట్లాగా ఆలోచించేటైతే కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ దిస్ ఈజ్ వాట్ ఫర్ టుడేస్ సండేస్ ఫన్ డేస్ ఎపిసోడ్ బిగ్ బాస్. గుడ్ నైట్, ఆదాబ్, నమస్తే, సత్ శ్రీ అకాల్, ఖుదాఫిజ్. మీ పవన్ కృష్ణమూర్తి విత్ ఆద్య టీవీ.